దేవుని మనం భయపరుచుకున్నాం.
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని నేర్పరచుకుందాం. యేసు ప్రేమ ప్రార్థన శాలలో, యేసు ప్రేమ ప్రార్థన శాలలో మాతోనే ఉన్నావా యేసయ్యా. యేసు ప్రేమ ప్రార్థన శాలలో మాతోనే ఉన్నావా యేసయ్యా. యేసయ్యా మా యేసయ్యా, నీ కృపను విరచిపోదులే. యేసయ్యా మా యేసయ్యా, నీ కృపను విరచిపోదులే.
దేవునికి మహిమ కలుగును గాక. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది పూజలనా
హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువు నన్ను కొట్టిన,
సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచుకున్నాను కనుక ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడినట్లయితే సాక్ష్యముల సమయం ఉన్నది కనుక సాక్ష్యములు చెప్పేవారు ఎవరైనా ఉంటే సాక్ష్యములు చెప్పండి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత కలిగి ఆయన సన్నిధానములో కృతజ్ఞత కలిగిన సాక్ష్యం చెప్పేవారు ఎవరైనా ఉంటే వచ్చి సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాము. అది ఎటువంటి మేలైనను దేవుడు మాత్రమే చేయగలడు. విక్టోరియా, మన మధ్యలో సహోదరి విక్టోరియా సాక్ష్యం చెప్పడానికి ముందుకు వచ్చిన కనుక అందరూ సైలెంట్గా ఉండండి, అటు ఇటు దిక్కులు చూడొద్దు. సాక్ష్యం చాలా విలువైనది. దేవుడు చేసే గొప్ప కార్యములు సాక్ష్యములు చెప్పాలని లేఖనాలు సెలవిస్తున్నట్లుగా సహోదరి మన మధ్య దేవుడు చేసిన మేలుని మన మధ్యలో అందరితో పంచుకొని సాక్ష్యముగా చెప్పుతున్నది. అందరికీ నా వందనాలు. 13వ తారీఖున మా బావ మద్రాక్షకి పాప పుట్టింది. ఆపరేషన్ చేసే ముందు అమ్మాయికి కిడ్నీల దగ్గర నరం తక్కువైంది, తర్వాత మేము చెప్పలేము అని అన్నారంట. ఫస్ట్లోనే పెద్ద స్కానింగ్ అప్పుడే చెప్పారంట అది ఏం ఇబ్బంది కాదని. కానీ వాళ్ళు ఆపరేషన్ చేసే ముందు అలా భయపెట్టారు. అసలు అందరికి చాలా భయం వేసింది. ఇంకా అప్పుడు మేము వెళ్ళాము, ఇది కొండాయిపాలెం పెళ్ళికి వెళ్ళాము. అక్కడే అనుకున్నా, దేవుడా ఎలా అయినా అందరూ ఇద్దరు తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తే సాక్ష్యం చెప్తా, ఎలా అయినా ధైర్యం చేసుకొని చెప్తానని అనుకున్నా. మన సోమవారం ఇంటికి వచ్చారు. ఇద్దరికి బిడ్డకి ఏం లేదు, తర్వాత టెస్టులు చేసి అంతా బాగుంది, బిడ్డ ఏం కాదు అని చెప్పారు. ఇప్పుడందరం సంతోషం. అలాగే మా ఆయన అన్నకు కూడా ఈ మధ్య బాగలేదు, రాయి ఎత్తేసాడు పైకి, ఇక్కడ నొప్పి పట్టింది, చూపించుకోలేదు అసలుకి. దాని గురించి కూడా సాక్ష్యం చెప్తానని ఒప్పుకున్నా. అది ఇంకా పూర్తిగా తగ్గలేదు. దాని గురించి కూడా అందరూ ప్రార్థన చేయండి. ధన్యవాదాలు. చప్పట్లు కొట్టి అద్భుత కార్యంలో ఆశ్చర్య కార్యం చేయవాడే మన దేవుడు. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారంటే సాక్ష్యం చెప్పండి. ఇలా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సహోదరి మాధవి సాక్ష్యం చెప్పుచున్నది కనుక అందరూ శ్రద్ధ కలిగి వినాలి. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. సంబంధించిన పాస్టర్ గారికి వందనాలు. వారం నుంచి తలనొప్పి ఎక్కువ అయిపోయింది, ఒక సైడే నొప్పి వస్తుంది.
అయినా తలనొప్పి తగ్గల 2 సార్లు చూపించుకున్నా కూడా. పాస్టర్ గారికి ఫోన్ చేసి నిన్న రాత్రి తెల్లవారుజామున ప్రార్థన చేసి మళ్ళీ ప్రార్థన చేయించుకున్నాను. ప్రార్థన చేయించుకున్నప్పుడు ప్రభు నాకు తగ్గితే ఈ సాక్షిగా నిలబడతానని చెప్పాను. అలానే రాత్రి మా ఆయనకి కూడా చాలా జ్వరం వచ్చింది, ఎక్కువ బాగాలేదు. ఆయన గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభు హుషారుగా ఉంటే మీ సన్నిధిలో నేను నిలబడి సాక్ష్యం చేస్తున్నాను. ఒక సైడ్ నొప్పిగానే ఉంది, కొంచెం తగ్గింది, ఇంకా తగ్గాలని ప్రార్థన చేయండి. ఇంకా ఎవరైనా ఉంటే సాక్ష్యం చెప్పండి. సహోదరి కోటేశ్ మన మధ్యలో దేవుని యొక్క ఆయన చేసిన మేలు మన మధ్యలో పంచుకోవడానికి వస్తున్నారు కనుక అందరూ శ్రద్ధ కలిగి వినాలి. ఎవరు అలర్ట్ చేయొద్దు, పిల్లల్ని కంట్రోల్లోకి చేసుకోండి. మీ అందరికీ నా వందనాలు. పోయిన బుధవారం రోజు నా భర్త బజార్ నుంచి ఇంటికి వచ్చిండు. పోవటం బాగానే పోయిండు. ఇంటికి వచ్చేటప్పుడు ఎంత పిల్లలు నెట్టుకుంది కోడెత్తరా అన్నాడు. నాకు ఎందుకు అయ్యా మొన్న దాకా బాగలేకపోయినా నీకు, మళ్ళీ ఇప్పుడు ఏందయ్యా అంటే ఈ అమ్మ ఎడం పక్కన నీకు కొడుతుంది కోడెత్తరా అన్నాడు. అని ఇంట్లో కొంచెం మేసరాతం ఉంటే పూసి తండ్రి దేవుడు వేస్తాయా నా భర్త ఏంది మొన్న ఏమో జ్వరంతో బాధపడింది, మళ్ళీ ఇప్పుడు ఏందో బాగలేదు అంటాడు, గుండెలో నింపు అంటాడు, ఏందో తండ్రి దేవుడు అని నేను పక్కకు పోయి అన్నిలో పక్కకు పోయి ఏడుచుకొని ప్రార్థన చేసుకుని నా భర్త సంతోషించి నేను ఆనందంగా ఉంటాను. దేవుడు తండ్రి నా భర్త గుండెలో నింపు తగ్గాలా, బాగుండాలా, ఇంకా నేను ఆ చర్చిలో సాక్ష్యం చెబుతాను అందరి ముందు అని అనుకున్నాను. నా మధ్యలో నేను అనుకొని ఏడుచుకునేకి మరుసటి రోజు నుండి ఏందయ్యా ఎట్టుందయ్యా అన్న అని కొంచెం తగ్గింది కోడేసరా అంది. అన్నకి మళ్ళీ ముందుంటే పూజాలకు బండికి పోయేసినట్టు ఏందయ్యా కొంచెం తగ్గిందంటే తగ్గింది కోడేసరా ఏం పర్వాలేదు బాగానే ఉన్నాను. తండ్రి దేవుడేస్తా ఏం పర్వాలేదే నా భర్త అందుకు బాగా కళ్ళు అడిపోయిట్టు మళ్ళీ ఇప్పుడు ఏందా అని ఏడుచుకొని 3 సార్లు ఏడుచుకొని ప్రార్థన చేసుకుని ఆయన ఏదో కాబట్టి ఇప్పుడు వరకు బాగానే ఉంది. నా భర్త ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. మీ అందరూ నా భర్త ప్రార్థన చేయమని వేడుకుంటున్నాను. వాటి వరకు నిజముగా ఎవరైతే ఆ దేవాది దేవునికి ఎవరైతే మొరపెడతారో వారికి ఆయన ఆశ్రయం ఇచ్చే దేవుడు. ఎవరిని ఏడుస్తూ ఉంటే చూసే దేవుడు కాదు మన దేవుడు. ప్రతి వారి కన్నీటి బాష్ప బిందువు తుడిచివాడే మన దేవుడు. ఇంకా ఎవరైనా సాక్ష్యం చెప్పేవాళ్ళు మన మధ్యలో మిగిలి సాక్ష్యం చెప్తారంట. దేవునికి మహిమ కలుగునుగాక. అందరికీ అన్నాను. మా అత్తకి గుండెల్లో నొప్పి అంతా నొప్పి వచ్చేసరికి హాస్పిటల్ తీసుకుపోయినాక అదేం ప్రాబ్లం లేదు, ఏం చాలా అన్నీ పోయినాయి. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు మా అత్తోళ్ళు. వచ్చినాక గుండె మళ్ళీ స్టార్ట్ అయినట్ట, మళ్ళీ నొప్పి స్టార్ట్ అయ్యి మళ్ళీ మా అమ్మ చెప్పిందంట. మా అమ్మ చెప్పి నా గుండె నొప్పి అవుతుంది మళ్ళీ అని చెప్పింది. ఏసయ్య కాపాడారు. దేవుడు ఈ సాక్ష్యాలన్నింటినీ బలపరిచి అనేకుల హృదయాల్లో పదిలంగా భద్రపరిచి అనేకులు సాక్ష్యం చెప్పుటకు దేవుడు కృప చూపించును గాక. ఆమేన్. అందరం లేచినట్లయితే ఆరాధన జరిగించుకుందాం. దానికి ముందుగా బైబిల్ పఠనం ఉన్నది. 22వ కీర్తన తీసుకొని 22వ కీర్తన 10వ వచనం నుంచి చదువుకుందాం. బైబిల్ పఠనం చదువుకుందాం. నేను చదువుతుండగా అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు బైబిల్ తెరిచి 22వ కీర్తన 10వ వచనం నుండి చదువుకుందాం. కీర్తన 10వ వచనం నుంచి చదువుకుందాం.
గర్భవాసి అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయవాడెవడను లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచును నుండు సింహము వలె వారు నోళ్ళు తెరచుచున్నారు. నేను నీళ్ళ వలె పారవేయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానమును తప్పి ఉన్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. యెహోవా దూరముగా నుండకము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములో ఆయనకే చెల్లును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ రెండు చేతులు తండ్రి అయిన దేవుని యొక్క సింహాసనం వైపు ఎత్తినట్లయితే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరము కూడా ఆ మహోన్నతుడైన దేవుని నామని మహిమపరుచుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా తండ్రి, నీకు వందనాలయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో నాయన, గడిచిన కాలమంతయు నీ కృపతో, నీ కనికరమతో తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించి కాచి కాపుదల చేసినందుకై దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం, స్తోత్రం. అందరూ నోరు తెలిసి స్తోత్రాలు చెల్లించు. ఎవరును మౌనంగా ఉండదు. స్తోత్రాలు చెల్లించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం. నాయనా పరిశుద్ధుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతులపైన ఆసీనుడు అయిన పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయములో యేసు ప్రేమ ప్రార్థనశాల యందు కూడి వచ్చిన ప్రతి మీ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరు ఏ అవసరతలతో వచ్చి ఉన్నారు, ఎవరికి ఏ అవసరత కలిగి ఉన్నారో ప్రభువా, ఇదిగోనైనా ప్రతి అవసరతలను వాళ్ళకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగోనైనా ఆరాధన జరిగించుకొనుచుండగా మీ పరిశుద్ధాత్మ అభిషేకం మాపై కుమ్మరించండి ప్రభువా. మీ పరిశుద్ధాత్మ సంచరింపచేయండి అయ్యా. ఇదిగో ప్రభువా, మీ ఆత్మ మా అందరినీ బలపరుస్తుంది అయ్యా. మీ పరిశుద్ధాత్మ శక్తి మా అందరికీ శక్తిని ఇస్తుంది ప్రభువా.
మీ శక్తి ప్రభావం మాకు తోడుగా ఉంచడయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రం 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 తండ్రి. మీకే మహిమ స్తోత్రం తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. జీవనది నా హృదయములో
స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవితకాలమెల్ల స్తుతించెదము. కరములు తట్టి నిత్యం స్తుతించెదను. ఆయనే నా సంగీతము, సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్ల కీర్తించెదం. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవితకాలమెల్ల కీర్తించెదం. రాకడలో ప్రభుతో నిత్యముందుము, రాకడలో ప్రభుతో నిత్యముందుము. మృక్కెదము స్తుతించెదం పొగెడదము, మృక్కెదము స్తుతించెదం పొగెడదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవితకాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. స్తోత్రము నాయన. ఇదిగో ప్రభువా, ఇదిగో తండ్రి, నీవే జీవాధిపతివై ఉన్నావు ప్రభువా. మా స్థుతుల మధ్యలో నివాసము చేసి నిత్యము మా మధ్య సంచరిస్తున్న దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు ఇచ్చిన లేఖన భాగమును బట్టి ప్రభువా, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ఏకీభవిస్తారో వారి మధ్యన నేను నివాసము చేస్తానని సెలవిచ్చిన గొప్ప దేవుడు తండ్రి. అందును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో ప్రభువా, దిక్కు లేని వారము తండ్రి, ఏ ఆదరణ లేని వారము తండ్రి. ఇదిగో నాయన, మా అపరాధముల ద్వారా, మా పాపముల ద్వారా, మా అతిక్రమముల ద్వారా తండ్రి, ఇదిగో ప్రభువా, నీ ప్రేమకు దూరముగా అయిపోయాము తండ్రి. అయ్యా, నీ ప్రేమను పొందుకోలేకపోతున్నాము ప్రభువా, నీ కృపను పొందుకోలేకపోతున్నాము తండ్రి. ఇంకను మాలో పాపము తండ్రి, నీకును మాకును మధ్య అడ్డగోడుగా ఉన్నది తండ్రి. ఈ అడ్డగోడుగా ఉన్న ఈ పాపమును తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. మా స్థుతుల పైన ఆశీనుడు కమ్మని అడుగుచున్నామయ్యా. ప్రతి ఒక్కరూ నోరు తెరిచి ఆ దేవాతి దేవుణ్ణి అడగండి. అయా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి.
నేను పాపము చేసిన వాడను తండ్రి, నాలో ఇంకా పాపము ఉన్నదయ్యా. పాపాన్ని చేయించలేక బలహీనతలతో నేను ఉన్నాను తండ్రి. పాపము నుంచి విడిపించమని ప్రతి ఒక్కరు నోరు తెరిచి అడుగుదాం ప్రియ సహోదరుడా. ఆజ్ఞాతిక్రమమే పాపము, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇచ్చి ఉన్నాడు ఆ ఆజ్ఞ ప్రకారం మనందరము కూడా జీవించే వారిగా ఉండాలని ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మని మనకు అవసరంగా ఉంచాడు ప్రియ సహోదరుడు. ఆ పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించుతుండగా మన పాపములను ఒప్పుకున్నట్లయితే, మన హృదయాంతరంగంలో దాగి ఉన్నటువంటి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనందరికి కూడా పరలోక రాజ్యములో స్థానము కల్పించుటకు ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ వెళ్ళి మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి విజ్ఞాపన చేయుచుండగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనందరం కూడా ఎంతో ధన్యులమై ఉన్నాము. మనందరం కూడా ఎంతో ధన్యత పొందుకొని ఉన్నాము. ఆయన గొప్ప దేవుడు. సహోదరులు, మన మధ్యలో ఉన్న వారందరూ సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఒక్కొక్కరు సాక్ష్యం వారి జీవితాల్లో దేవుడి వెలుగు నింపుచున్నది, దేవుని పైన నమ్మకము కలుగుచున్నది, మంచి విశ్వాసానికి బలము చూపుచున్నది. ఎంతమంది అయితే విశ్వాసముతో దేవుని సన్నిధిలోకి చేరవచ్చుచున్నారు, చేరి వచ్చిన వారందరికీ కూడా ఆ దేవాతి దేవుడు ఆయన చేతులు చాచి ఆయన గాయపడిన హస్తములతో ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఆయన ఈ దేవాలయం, ఈ యేసు ప్రేమ ప్రార్థనశాల మందిరం చుట్టూ ఆయన సంచరించుచుండగా ప్రతి ఒక్కరి ప్రార్థన ఆయన వింటున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరి, అందరూ మీ హృదయాంతరంగంలో ఉన్న ప్రతి పాపమును విడిచిపెట్టుటకు ఆయన సహాయము కోరుకోనండి. పాపమును విడిచిపెట్టి తీర్మానము కలిగిన మనస్సును మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమర్పణ చేసుకుందాం. ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు, ఆయన మాత్రమే నిన్ను నడిపించగలడు, ఆయన మాత్రమే నిన్ను బ్రతికించగలడు, ఆయన సమస్త కీడు నుంచి నిన్ను రక్షించగలడు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. సమస్తమును జరిగించేవాడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఈ లోకంలో. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన మాత్రమే శక్తిమంతుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందరూ మీ స్థలంలో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఇంతవరకు పరిశుద్ధాత్మ యొక్క సహవాసంతో మనందరము కూడా దేవాది దేవుణ్ణి ఆరాధన చేసుకొని ఉన్నాం. మరి వాక్య భాగంలోకి వెళ్ళుచుండగా మనందరము కూడా దేవుని యొక్క మందిరంలో ఉన్నాము కనుక ఎలా ఉండాలి? దేవుని మందిరంలో ఉన్న మనందరం ఎలా ఉండాలి? భయము, భక్తితో మనందరం కూడా ఉండాలి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. ఎందుకంటే ప్రార్థనా మందిరం అనగా ఇక్కడ మనం ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాం, ఇక్కడ ఎవరు ఉన్నారని మనం వచ్చాం. మన కొరకు ప్రార్థించడానికి దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి ఉన్నాం మనందరం కూడా. మరి మన దేవుడు అల్లరి చిల్లరికి శ్రేష్ఠులకైనా పాత్రుడు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భయము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు బైబిల్లో ప్రతి ఒక్క అక్షరము కూడా మన జీవితానికి మార్గదర్శకంగా మన జీవితాన్ని ఎక్కడికి నడుపుతుంది? వెలుగులోనికి నడిపించడానికి దేవాది దేవుడు మనకి వాక్యాన్ని మనకు అందించున్నాడు. కాబట్టి ఎవరును గొడవ చేతులు సుధా కూర్చో. కాబట్టి మన మధ్యలో ఉన్న సహోదరుడు ఇమ్మానుయేలు వచ్చి వాక్యం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నది. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా.
అందరికీ వందనాలు. వాక్యాన్ని ప్రార్థన చేసుకున్నాం. కలిగితే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మహోన్నతానికర్తలైన మా ప్రభువు యేసు ప్రేమ ప్రార్థనశాల ఎంతవరకు నాయన చక్కగా పాటల ద్వారా అయాలుగా ప్రభు ప్రార్థన ద్వారా ఆరాధన మహిమపరుచుకున్నాం తండ్రి. వాక్య భాగం వెళుతుండగా ప్రభు నాయన మీరు మాత్రమే నాయన ఇక్కడ మహిమపరుచుకోవాలి తండ్రి. నీ శావుకుడు వస్తుండగా ప్రభు నీ శిలువ సార్లు మరుగుపరుచుకొని నాయన ఏడంతా అభిషేకం నాయన నీ శావుకుడు మీద నింపమని మీరు ఏదైతే మాట్లాడాలో ప్రతి హృదయం మీ స్వాధీనం పరుచుకొని మీరు మాత్రమే మహిమ తెచ్చుకోండి ప్రభు, మీరు మాత్రమే ఘనత తెచ్చుకొని ఏ ఒక్కొక్క బిడ్డతో మీరు మాట్లాడాలని మా కొరకు ప్రాణం పెట్టిన మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాము. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం, యేసుక్రీస్తు వారి యొక్క కనికరం మనందరిపైన ఉండును కాక. ఆమేన్. కాబట్టి వాక్య భాగంలోకి వెళ్దాం. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు దయచేసి ఎవరును అటు ఇటు తిరగవద్దు. ఎందుకంటే యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయంలో దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉన్న మనము ఎలా ఉండాలి? మరలా చెప్తున్న భయము, భక్తి, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. ప్రతి జీవితానికి, ప్రతి ఒక్క మనిషికి కూడా ప్రాముఖ్యమైనది అంటే భయము, భక్తి. ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే లేఖనాలు మనకి, ఎందుకంటే మన దేవుడు మనకి ఈ వాక్యాలు ఎందుకు అందిస్తున్నాడే, మనము క్రమశిక్షణగా ఉండాలని, క్రమముగా జీవించాలని. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క శక్తి మనతో ఉండాలంటే వాక్యాన్ని వినాలి, విని గ్రహించాలి. వాక్య భాగంలోకి వచ్చుండగా అందరం కూడా బైబిల్ తెలుసుకున్నాండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. బాగా శ్రద్ధగా వినండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. స్తోత్రం. అంతవరకు బాగా గమనించండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ఎవరు చూసింది? ఎవరికి కనపడ్డాడు ఇక్కడ? అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడైన దేవుణ్ణి ఎవరు చూచారండి? ఇక్కడ ఎవరు చూచారు? ఎవరు చూసింది? యెషయా తన దర్శనము ద్వారా చూస్తున్నాడు ఇక్కడ. అందుకే లేఖనములు ఏమని సెలవిస్తున్నాడు? ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ నిలబడ్డ మనందరం కూడా ఆరాధన జరిగిస్తున్న సమయంలో పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో మనమును దేవుని ఆరాధిస్తే మనకి కూడా దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. యెషయాకు ఎటువంటి దర్శనం అయితే కలిగిందో మనకు కూడా అటువంటి దర్శనమే కలుగుతుంది. కాబట్టి మనం ఏంటంటే నామకార్థ క్రైస్తవులుగా వస్తున్నాము, వెళ్తున్నామే తప్ప పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధన చేసుకోవాలి. ఇక్కడ యెషయా గారు ఏం చేస్తున్నట్టే ఆయన నీలమైపోయి ఉన్నాడు. నా దేవుని చూడాలని పట్టుదల కలిగి ఉన్నాడు. అక్కడ ఎలా ఉన్నాడు? దేవుని యొక్క దర్శనము యెషయా కనబడుతుంది. మందిరము పైన దేవుడు ఎక్కడ ఆసీనుడై ఉన్నాడంట. ఎక్కడ? మందిరంలో దేవుడు ఆసీనుడై ఉన్నాడు. చదవం మళ్ళీ ఒకసారి. సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన
ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయం నిండుకొనేను. ఎక్కడ నిండుకొని ఉంది? దేవుని యొక్క చొక్కా అంచు ఈ దేవాలయం అంతా నిండుకొని ఉన్నది. మరి నిండుకొనున్న ఈ మహిమను మనందరం చూడాలా లేదా? యెషయా ఎలాగైతే చూచాడో దర్శనము, ఆ దర్శనం నువ్వు కలిగి ఉండాలి. ఆ దర్శనం కలగాలంటే, ఆ దర్శనంలో మనం బ్రతకాలంటే, ఆ దర్శనం మనకు ఆ భాగ్యం దొరకాలంటే మనం ఏం చేయాలో ముందుకు వెళ్దాం. 2వ వచనం చదువుకున్నాం. ఆయనకు పైగా శరాపులను నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చప్పట్లు కొట్టి ప్రభువు నామమును మహిమపరచుకుందాం. ఎవరు ఇక్కడ పరిశుద్ధుడు? ఎవరు? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈయన పరిశుద్ధుడు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవదూతలు. ఈ దేవదూతలకి ఎటువంటి ఉంది వాళ్ళకి శక్తి? ఒక్కొక్క దేవదూతలకి 6 రెక్కలు ఉన్నవి. ఈ 6 రెక్కలతో 2 రెక్కలు ఏం పని చేయాలో ఆ పని చేస్తున్నవి, ఇంకొక 2 రెక్కలు ఏం చేయాలో ఆ పని చేస్తున్నవి. 6 రెక్కలు కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నవి. ఈ 6 రెక్కలు కలిగిన దేవదూతలు కూడా దేవుణ్ణి గణపరుస్తుంటే మనం మాత్రం ఏం చేస్తున్నాం? నామకార్థంగా ఆరాధన చేస్తున్నాం. మన అవసరతలను బట్టి మనం ఆరాధన చేస్తున్నాం. మనకున్న వ్యాధి బాధలను బట్టి మనం ఆరాధన చేస్తున్నాం. మనకున్న అప్పుల బాధను బట్టి మనం దేవుని మందిరంలోకి వచ్చి ఆరాధన చేస్తున్నాం. కానీ బైబిల్ యొక్క ఉద్దేశం ఏమిటంటే, నీకున్న ప్రతి సమస్య కూడా దేవునికి విడిచిపెట్టి ఆయన మనకి ఏం చెప్పాడో దాన్ని మనము చేయాలి. ఇక్కడ దేవదూతలు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవదూతలకు వాళ్ళకి ఇచ్చిన పని ఏమిటి? దేవుని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ప్రతి గానములతో ఏం చేయాలి? స్తుతించాలి దేవుని. మనందరం కూడా దేవుని స్తుతించే వారిగానే ఉండాలి. దేవదూతలకు ఇచ్చిన గొప్ప వాక్యము మనకు దేవుడు ఇచ్చినాడు. ఈ లోకానుసారమైన జీవితం జీవిస్తున్నాం. మనకి ఆయన్ని మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేసుకునే వారిగా ఉండాలని మనకి ఏది చూపిస్తున్నాడు ఆయన. దేవుని యొక్క దర్శనం కలిగి ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. దేవుడు అయ్యా నీవు మాతో మాట్లాడు, మాకు కనిపించాయని ప్రతి ఒక్కరు అడగాలి ఆరాధన చేసుకునేటప్పుడు. అక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? మీరందరూ కూడా మాకు కనపడు, మాతో మాట్లాడమని ప్రతి ఒక్కరూ మీరు హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగితే మీకు దర్శనాలు కలుగుతాయి. ఇక్కడ చాలా మంది సహోదరులకి దర్శనాలు కలిగి ఉన్నాయి. ఆరాధన జరిగించేటప్పుడు కానీ మేము అక్కడ పాకాలో ఉన్నప్పుడు కూడా చాలా మందికి దేవుని యొక్క దర్శనం కలిగి ఉంది. మేమందరం దర్శనాలు పొందుకునే ఉన్నాం. కానీ ఇప్పుడు కొత్తగా వస్తున్న మీరు కూడా దేవుని యొక్క దర్శనం కలిగి ఉండాలి. దేవునితో మీరు మాట్లాడే స్వభావం కలిగి ఉండాలి. మీరు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయముతో, దేనితో? విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానంలో ఉండి మీరు ఎప్పుడైతే ఒప్పుకుంటారో, ప్రతి పాపమును ఒప్పుకొని ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ సహోదరుడు 4వ వచనం చదువుకుందాం. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా అయ్యా నేను అయ్యో అపవిత్రమైన పెదవులు గలవాడను. ఇక్కడ చదవాల్సింది ఏమిటంటే, ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటంటే, బాగా చదవాలి. 5వ వచనం మళ్ళీ చదవమ్మా. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల చెరుల మధ్యన నివసించువాడను. నేను నశించి తిని రాజును
సైన్యములకు అధిపతియగునకు యెహోవాను నేను కన్నులారా చూస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు చూస్తున్నాడు ఇక్కడ? ఎప్పుడు చూస్తున్నాడు? 5వ వచనంలో మొదటి నుంచి అయ్యో నేను అయ్యో అంటున్నాడు ఆయన. ఎంత ఘోరాతి ఘోరంగా, ఎంత వినయముతో దేవుని సన్నిధిలో తను చేసిన ఘోరాతి ఘోర పాపం ఎలా ఒప్పుకుంటున్నాడు చూడండి. నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అంటే ఎలా అడుగుతున్నాడు? ఏమడుగుతున్నాడు ఇక్కడ? నేను అపవిత్రమైన పెదవుల గలవాడను అంటే నా పెదవుల ద్వారా నేను పాపము చేసి ఉన్నాను, నా మాటల ద్వారా నేను ఇరుగుపోరు వారిని బాధ పెట్టి ఉన్నాను, నా పెదవుల ద్వారా అనేకులను దూషించి ఉన్నాను, నా పెదవుల ద్వారా నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడి ఉన్నాను, ఈ పెదవుల ద్వారా నేను అనేకమైన పాపములు చేసి ఉన్నాను ప్రభువా. అయ్యా చదవండి. పెదవులు గలవాడు, పెదవులు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, ప్రతి ఒక్కరు గమనించండి, అపవిత్రమైన పెదవుల గల వారు మన చుట్టూ ఉన్నారు, వారి మధ్య అతను జీవించాడంట. నేను నశించి తిని. ఎవరితో స్నేహం చేసి? అపవిత్రమైన పెదవుల గల వారితో స్నేహం చేసి నేను నశించి తిని. నేను అపవిత్రమైన పెదవుల గల వాడను, వారితో స్నేహం చేసి నేను కూడా ఏమైపోయినాను? నశించి తిని. ఇలా మనం ప్రార్థన చేసుకోవాలి, ఇలా మనం ఆరాధన చేసుకోవాలి. ఇది విరిగి నలిగిన హృదయం కలిగిన మనసుల నుంచి వస్తున్న మాటలు, ఆ యెషయాకు వస్తున్న మాటలు ఇవి. అటువంటి మనస్సు కలిగి మనం మందిరంలో ఉండాలి. టయానికి 10 గంటలకి, 10:30కి, 11 గంటలకు వచ్చినా మనం ఏం చేస్తున్నాం? హాజరు ఇచ్చుకొని వెళ్ళిపోతున్నాం. ఈ హృదయం కలిగి ఉండాలి. అపవిత్రమైన పెదవుల గలవాడు, అపవిత్రమైన పెదవుల గల వారితో నేను స్నేహం చేసి ఉండి ఏమైపోయాడు? బాగుపడ్డా? నశించి తిని అంటున్నాడు. ఈ మనస్సు కావాలి మనందరికి కూడా, ఈ ఆరాధన కావాలి మనందరికి కూడా. దేవుని ఆయన వస్త్రపు, ఆయన సొంత అంగి ఏమై ఉన్నది? మందిరము చుట్టూ నిండుకొని ఉన్నది, ఆ మహిమ నిండుకొని ఉన్నది. ఆ మహిమలో యెషయా గారు బాగా ప్రాధేయపడుతున్నాడు దేవుడితో. అయ్యా నీటువంటి వాడను, నీటువంటి పనులు చేశాను, మరలా ఈ పాపంలో పడకుండా నేను నశించిపోతేనయ్యా, నన్ను రక్షించమని ఆయన వేదన పడుతున్నాడు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి. 6వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పులు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలను గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగి పోయను. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు 6వ వచనంలో మనకేం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పుడు శరావులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పు చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, గమనించండి. ఇక్కడ దేవదూతలు ఉన్నారంట, ఇక్కడ బలిపీఠం ఉన్నది, దేవుని పరిశుద్ధ స్థలం ఉన్నది. ఈ స్థలం యందు ఎవరుంటున్నారు? తండ్రి అయిన దేవుడు సింహాసనశీనుడై ఉంటే ఆయన పక్కన దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు? ఒక కారుతో, అంటే నిప్పు. కారు అనగా ఒక నిప్పు. మనం పాతల కాలం చూసినట్లయితే రాజుల కాలంలో కాగడాన్ని ఉంటుంది. దీపావళి టైంలో కాగడ అనేది ఒకటి తగిలించి ఉంటారు గోడలకి. మీరు పాత సినిమాలో చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది. ఆ కారు తీసుకొని వచ్చి అతని పెదవులకు ఏం చేశాడు? అంటించాడు, అనగా కాల్చి వేస్తున్నాడు దేవదూత. మనందరం కూడా విరిగి నలిగిన హృదయంతో ఈయన ఎలాగైతే ప్రార్థన చేస్తున్నాడో అలాగ మనం ప్రార్థన చేస్తే ఆ దేవదూతంగా, అయ్యా నా ఈ పాపాన్ని కడిగి వేయమన్నప్పుడు కేవలం అపవిత్రమైన పెదవుల గల వాడు నన్నందుకే ఆ కారు తీసుకొని వచ్చి ఆ పెదవులకి అంటించగా ఏమైనది?
ఇది నీ పెదలోకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధానంలో ఉన్న మనందరము కూడా యెషయాకు కలిగిన దర్శనం, దేవుని దర్శనం కలిగితే మీరంతో ధన్యులు, మీరంతో భాగ్యవంతులు. ఆయన దర్శనం కలగడం అంటే ఆషామాషైన విషయం కాదు. దేవుని యొక్క దర్శనం కలిగిన జీవితాలు మాత్రం వెలుగుమయంగా ఉంటాయి. మీరు ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఉండి ఆయన మీరు ఎప్పుడైతే నిజముగా ఆరాధన చేస్తారో, నిజముగా ఆయనకు మొరపెడతారు, ఏ విషయముల గురించి? మొదటగా మన పాపముల గురించి మనం ఒప్పుకోవాలి. ఇక్కడ యెషయా గారు ఒప్పుకుంటున్నాడు, మన పాపముల గురించి మనం ఒప్పుకోవాలి. అపవిత్రమైన పెదవుల గల వాడను యెషయా అయితే ఒప్పుకున్నాడు. అయ్యా, నా కామ కోరికలు తీర్చుకోవడానికి నేను నా కంటి చూపుతో ఎవరైతే మోహపు చూపు చూస్తారో వారందరూ కూడా అప్పుడే హృదయం ముందు వ్యభిచరించని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తున్నట్లుగా మనము ఎప్పుడైతే చూస్తుంటామో, ఏం చూపు? ఎవడైతే చూస్తూ ఉంటారు కొంతమంది, చాలా మంది ఏంటంటే, అది దేవునికి మహిమ కలుగును గాక, అటువంటి చూపులు చూడకూడదు. మన ఇరుగు పొరుగు వారి దేనినైనా మనము ఆశించకూడదు. తన పొరుగు వారైన వారి భార్యను కూడా ఎవరు ముట్టకూడదు, చూడకూడదు. ఇవన్నీ దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నింటినీ మనం దేవుడి సన్నిధిలో ఒప్పుకోవాలి. అయ్యా, నేను పాపపు చూపు చూశానయ్యా, నన్ను క్షమించుతాను. పాపము వలన నేను శాపాన్ని కొని తెచ్చుకున్నానయ్యా, నన్ను క్షమించు తండ్రి. నువ్వు పశ్చాత్తాపడితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రాయశ్చిత్తం కలిగిన వాడుగా ఉంటావు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరు ఏమీ చేయకూడదు. దావీదు మహారాజు ఏం చేశాడు? ఒక క్షణము ఆలోచించినట్లయితే ఆయనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాలు పోగొట్టుకునేవాడు కాదు దావీదు మహారాజు. ఏం చేశాడు? ముందు యుద్ధానికి వెళ్లకుండా ఊరగా పైన మేడగది మీద నిలబడి ఏం చేశాడు? చూస్తున్నాడు. ఎవడైతే హృదయం ముందు విచారం చేస్తాడో వాడు పాపం చేసిన వాడే. మోహపు చూసాడు దావీదు. మోహపు చూపు చూడటం వలన శాపం వచ్చేసి తన కుటుంబం అంతా చెల్లా చెదరైపోయింది. కుటుంబాన్ని కట్టుకోవాలంటే మోహపు చూపు చూడకూడదు. మన కుటుంబం బాగాలంటే మనం అపవిత్రమైన పెదవులు గలవారుగా ఉండకూడదు. మన కుటుంబం బాగుండాలంటే ఇరుగు పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాలు పలకూడదు. ఇవన్నీ పాపాల కింద లెక్కేస్తున్నాడు దేవుడు. ఇవన్నీ పాపాల కింద లెక్కేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే వెరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఉంటావో అప్పుడు మాత్రమే దేవుని యొక్క దూత వచ్చి ఈ సన్నిధిలో నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు, ఇక్కడ నువ్వు ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు ఆయన దేవదూత కారు తీసుకొచ్చి నీ పెదవులను కాలుస్తుంది, నిన్ను శుద్ధీకరిస్తుంది, నీ పాపములను నీకు ప్రాయశ్చిత్తం కలిగజేస్తుంది. అలాగే నువ్వు మోహపు చూపు చూసి ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆ కంటిని కూడా ఆయన కాల్చివేస్తాడు. ప్రతిదీ కాల్చివేస్తాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో ప్రతిదీ నీ నుండి ఆయన దూరము చేస్తాడు. కాబట్టి వచ్చిన ఇక్కడికి ప్రతి బిడ్డ కూడా ఏం చేయాలంటే, దేవుని యొక్క పిల్లలారా చెప్తున్నాను వినండి, దేవునికి విధేయులై ఉండండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. ఇక్కడ యెషయా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. భయభక్తులు కలిగి దేవుని సన్నిధానంలో ఆయన ఏదైతే చేయాలో అదే చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే కాపాడును. కాబట్టి 8వ వచనం చదువుతున్నాం. 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లను మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు యెషయాకి దేవదూత వచ్చి కారుతో నిప్పుతో కాల్చింది, శుద్ధీకరించింది.
ఇప్పుడు ఎక్కడికి వస్తున్నా మీరందరూ కూడా, మీరు ఎప్పుడైతే దేవుని చేత కాల్చబడతారో, ఆయన అగ్ని ద్వారా మీరు ఎప్పుడైతే కాల్చబడతారో, మిమ్మల్ని ఆయన సేవకు పిలుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచండి. ఇక్కడ నుండి వెళ్ళుటకు, అక్కడ ఉన్న ప్రజలకు తెలియపరచడానికి ఎవరు వెళ్తారన్నప్పుడు యెషయా ముందుకు వస్తున్నాడు దర్శనములో. నేను వెళ్తున్నాను ప్రభువా, చిత్తగించుము, నన్ను పంపమని అడుగుతున్నాడు. ఎవరి దగ్గరికి పంపుతున్నారు? ఎవరి దగ్గరికి పంపుతున్నాడు? నిత్యము వినుచుందురు గాని, ఎవరు? నిత్యము వినుచుందురు గాని మీరు గ్రహింపకుందురు, నిత్యము చూచుతురు గాని మీరు తెలుసుకోలేరు. ఎవరు తెలుసుకున్నది? ఎవరు గ్రహిస్తుంది? ఎవరు వింటున్నారు? చెట్లు వింటున్నాయా? లేకపోతే కొండలు ఉంటుందా, రాళ్ళు వింటుందా? వినుచున్న మనము ఏం చేయాలి? గ్రహించాలి. వినుచున్న మనం ఏం చేయాలి? నిత్యం చూసుకుందరు. దేవుని యొక్క మహిమ చూస్తూనే ఉంటారు, దేవుని యొక్క పరాక్రమ కార్యములు చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మన సహోదరులు నలుగురు సాక్ష్యం చెప్పి ఉన్నారు. ఈ 4 సాక్ష్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడనడానికి నిదర్శనం ఏంటి? ఇవన్నీ సాక్ష్యాలు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు భూదిగతంలో వరకు నాకు సాక్షులై ఉండాలి. ఆయన చేస్తున్న ప్రతిదీ కూడా మనం సాక్ష్యం కలిగి ఉండాలి. కుష్టి వారిని బాగు చేసినప్పుడు నువ్వు సంఘంలోకి వెళ్ళి, మందిరానికి వెళ్ళి ఈ యాజకుడికి కనపరుచుకొని, వాడికి కనపరుచుకొని ఏం చేయాలి? ఎవరితో చెప్పొద్దంటే వాడు ఊరుకుంటాడా? అందరికీ చెప్పేశాడు. కుంటివాడు, పుట్టుకతో కుంటివాడైనటువంటి వాడిని కూడా బాగు చేసినప్పుడు అక్కడ కూడా ఏమంటున్నాడంటే, వెళ్ళి యాజకుడు కనపరుచుకొని నువ్వు దేవుని మందిరంలో కానుకలు సమర్పించుకో, నాకు సాక్షిగా ఉండమని చెప్తున్నాడు. ప్రియ సహోదరులారా, ప్రతి ఒక్కరు కూడా సాక్ష్యం కలిగి ఉండాలి. ఇప్పుడు యెషయా కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయనకు దర్శనంలో జరిగిన ప్రతి విషయాన్ని మనకు బయలుపరుస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాలి. నిత్యం ఏం చేయాలన్న మనము? నిత్యం ఏం చేయాలి? వినుచుందురు కానీ గ్రహింపకుంటారు. అంటే ఏం చేయాలి? ఏం చేయాలి? వినడం మనమే గ్రహించాలి. గ్రహిస్తున్నామా? నిజంగా గ్రహిస్తున్నామా? నిజం చెప్పండి, గ్రహిస్తున్నామా? గ్రహించండి. ఇప్పటి నుంచైనా గ్రహించుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిత్యం దేవుని మహిమను చూస్తున్న మీరందరూ కూడా ఏం చేయాలి? తెలుసుకోవాలి. చూస్తున్న మీరందరూ కూడా ఏం తెలుసుకోవాలి? దేవుని యొక్క మహిమను తెలుసుకోవాలి, దేవుని యొక్క శక్తిని తెలుసుకోవాలి. 10వ వచనం, వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము ప్రోగు చేసి, వారి చెవులు మందపరచి, వారి కన్నులు మూయించుమని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. మనందరికీ బాగా చెప్తున్నాడు ఆయన. ఏమని చెప్తున్నాడు? కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు అంట. వింటున్నాము, మన హృదయానికి ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధే పాపం. మన హృదయానికి ఏమున్నది? ఒక వ్యాధి కలిగి ఉన్నది, అదే పాపం. మన హృదయం చెడిపోయి ఉన్నది. మనము హృదయంతో గ్రహించాలంటున్నాడు యేసయ్య. మన హృదయం పాపంతో నిండిపోయినప్పుడు మనం ఎలా గ్రహిస్తాం? దేవుని యొక్క మాటలు మన చెవులకి ఎలా వెళ్తాయి? మన ఆలోచన, మన తలంపులన్నీ కూడా ఎక్కడ ఉంటాయి? పాపంలోనే ఉంటాయి. ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో, ఆ పాపాన్ని మనం ఎప్పుడైతే విసర్జిస్తామో, దేవుని యొక్క శక్తిని ఎప్పుడైతే తెలుసుకుంటామో, యేసయ్య గారు తెలుసుకున్నట్టుగా మనందరము కూడా కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయంలో ఏం చేసి ఉన్నవి? క్రొవ్వి పట్టిన క్రొవ్వు చేసి ఉన్నవి అహంకారపూరితమైన జీవితాలు, దేవుడు అంటే భయం లేని జీవితాలు, దేవుడు అంటే భక్తి లేని జీవితాలు. క్రొవ్వి ఉన్నది, హృదయము క్రొవ్వి ఉన్నది. ఈ హృదయం క్రొవ్వి ఉన్న హృదయాన్ని మనం ఏం చేసుకోవాలి?
సన్నిధిలో ఉండి ఆయన సన్నిధానంలో ఆయన పాదాలు పట్టుకొని, అయ్యా నేను అనేక ఘోరమైన పాపములు చేసిన వాడిని, నువ్వు విరిగి నలిగిన హృదయంతో ఇక్కడ కూర్చుని నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉండాలి. ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థనలో ఉన్న శక్తి ఎక్కడ లేదు. మన బ్రతుకులు మారాలి, మన జీవితాలు మారాలి. దేవుడు చెప్పుచున్న ప్రతి మాట మనం ఏం చేయాలి? చెవులతో వినాలి, గ్రహించాలి. దేవుడు చేస్తున్న అద్భుత కార్యాలు మనం ఏం చేయాలి? చూడాలి, వాటిని తెలుసుకోవాలి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను మనం శ్రద్ధగా విని గ్రహించినట్లయితే దేవుని యొక్క దర్శనం కలుగుతుంది. మీ అందరికీ చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచాలి. దేవుని దర్శనం పొందుకోవాలి. మందిరానికి వస్తున్నామంటే వచ్చి వారికి వెళ్ళిపోవడం కాదు. దేవుని యొక్క మహిమ మనం పొందుకోవాలి. మన పెదవులు కాల్చబడాలి, మన హృదయం కాల్చబడాలి, మన శరీరం కూడా కాల్చబడాలి. దేవుని పరిశుద్ధాత్మ అభిషేక అగ్నితో మనందరం కాల్చబడాలి. శక్తి కలిగిన ఆయన యొక్క బలము చేత మనందరము వాడబడాలి. మన హృదయాలు దేవుడికి సమర్పణ చేసుకుంటే ఆ ప్రభు పట్టిన దానిని ఆయన తీసివేసి మనందరిని కూడా స్వస్థత పొందినట్లు దేవుడు కృప చూపిస్తాడు. మనందరిని బాగు చేసే దేవుడు ఆయన. చదువుకోండి. ప్రభువా, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా ఆయన నివాసులు లేక పట్టణములను మనుషులు లేక ఇళ్లను పాడగు వరకును దేశము బొత్తిగా పీడగు వరకును యెహోవా మనుషులను తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలములు విస్తారము వరకును అలాగున జరుగును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడి మాట ప్రకారము యెషయా వచ్చి ప్రజలతో చెప్పిన ప్రకారము ఇక్కడ నిలబడి చెప్పుచున్న దేవుని యొక్క వాక్యము ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారి ఇల్లులు బాగుంటాయంట. 11వ వచనంలో మనం చదువుకున్నట్లే ప్రభువా, ఇక్కడ యెషయా అడుగుతున్నాడు వారి జీవితాల గురించి ఏంటయ్యా మరి పరిస్థితి అంటే, ఎన్నాళ్ళ వరకని నేను అడగగా యెషయా అడుగుతున్నాడు దేవుణ్ణి, ఆయన నివాసులు లేక పట్టణములను మనుష్యులు లేక ఇళ్లను పాడగు వరకును దేశము బొత్తిగా పీడగు వరకును అంటున్నాడు. ప్రియ సహోదరులారా, మీరు హృదయము మార్చుకొని దేవుని సన్నిధిలో ఉండకపోతే ఏమవుతున్నాయి? మీ ఇల్లులు పాడగుచున్నాయంట. మీ ఇల్లులు ఏమవుతున్నాయి? పాడగుచున్నవి. ఇల్లు పాడగు వరకును అంటున్నాడు ఆయన. మన హృదయాలు మార్చుకోకపోతే, మన తలంపులు మార్చుకోనకపోతే, ఇక్కడ చాలా మంది సహోదరులు ఉన్నారు, ప్రార్థనకు వస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుడికి వినపడాలంటే ఏం చేయాలి? మనం చదువుకున్న స్టార్టింగ్లో అపవిత్రమైన పెదవుల గల వారమని. చాలా మంది చాటును దొంగ చాటును సిగరెట్లు తాగుతున్నారు. చాలా మంది సిగరెట్లు తాగుతున్నారు, దేవుని మందిరానికి వస్తున్నారు, కానీ వారి ప్రార్థన ఏమవుతుంది? దేవునికి వినపడదు. చాలా మంది ఖైదీలు వేసుకుంటున్నారు, వారి ప్రార్థన ఏమవుతుంది? వినపడదు. చాలా మంది అనేకమైన బూతులు మాట్లాడుతున్నారు, వారికి ఏం కావాలి? స్వస్థత కావాలి. వీరందరికీ ఏం కావాలి? స్వస్థత కావాలి. కొంతమంది అయితే మందు తాగి విర్రవీగుతున్నారు. కొంతమంది, చాలా మంది విర్రవీగిపోతున్నారు మందు తాగి. నాకు మందు లేకపోతే నేను చచ్చిపోతాను అంటున్నారు. కాబట్టి ఇటువంటి వారందరినీ కూడా ఏమవుతున్నాయి? వాళ్ళ ఇల్లులు పాడగుచున్నవి. ఇల్లులు బాగుపడాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన మారు మనసు పొంది దేవుని సన్నిధానానికి వచ్చి నిజముగా ఆయన్ని ఆరాధన చేసేవారిగా ప్రతి ఒక్కరూ మారాలని, క్రొవ్విన హృదయాలు తీసివేసి, అహంకారపూరితమైన హృదయాలను తీసివేసి, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే మన ఇల్లులన్నీ కూడా కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, మనందరము దేవుని యొక్క రక్షణలో బ్రతికి ఉంటాం. చాలా మందిని చూస్తున్నాను. నాతో ఒక సహోదరుడు అంటున్నాడు, నేను 2 క్వార్టర్లు తాగొస్తాను అంటున్నాడు. నాకు
2 కోటలైనా సరిపోదు, దాంట్లోకి మళ్ళీ దొన్నకూర ఒకటి మంచి ఇంకంట. అది గత జీవితంలో జరిగినది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మారు మనసు పొంది దేవుడి సన్నిధిలో ఉండటమే మన జీవితాలకు మంచిది. మన జీవితానికే కాదు, మన శరీరానికి కూడా, మన దేహాలకు కూడా, మన వ్యాధి బాధల యందు కూడా దేవుడు మనందరినీ స్వస్థపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన అంటున్నమాట అదే, ఈ జనులు నా యొద్దకు వచ్చి స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయము క్రొవ్వెను. ఈ క్రొవ్విన హృదయం పోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన దగ్గరకు వచ్చి స్వస్థతను పొందాలి. ఆయన సన్నిధిలోకి వచ్చి మనం పాపాన్ని విడిచిపెట్టాలి. ఇక్కడ యెషయా ఎలాగైతే, అయ్యా నేను అపవిత్రమైన పెదల వల్ల గలవాడును, అపవిత్రమైన వారితో స్నేహం చేశాను, నశించి తిని. ఇది ప్రాముఖ్యమైన వాక్యం. మనం మన హృదయంలో ఉంచుకోవాలి, హృదయంలో పదిలపరుచుకోవాలి. నిజముగా దేవుని వెంబడించిన వారిగా మనందరం ఉండాలి. అర్థమవుతుందా? ఈ దినమున దేవుడు ఎత్తబడిన ఈ వాక్యం అందరి హృదయాలు దేవుడు ఫలింపచేయను కాక, ప్రతి ఒక్కరి హృదయాల్లో ఆయన జీవింపచేయను కాక. కాబట్టి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఇంతవరకు ఒక లెక్క ఇక్కడి నుంచి పరిపూర్ణంగా ఒక్కొక్క వాక్యము ఒక్కొక్క మనలో ఉన్న ప్రతి పాపాన్ని కొట్టివేసేదానిలాగా ఉంటుంది. కాబట్టి ఈ దినమున ఈ వాక్యం విన్న మనము 2 చెప్తున్నాడు దేవుడు. 1, అపవిత్రమైన పెదవులు గలవారుగా ఉంటే వాటి నుంచి దూరముగా తప్పుకోనండి. అపవిత్రమైన పెదవులు గలవారు ఉంటే వాటితో స్నేహం చేయద్దు. అపవిత్రమైన పెదవులు అంటే మీకు తెలుసు, మనకన్నీ తెలుసు. మనం ఎలా మాట్లాడతామో, ఎలా ఉంటామో. ఒక్క క్షణంలో మన కోపం కట్టలు తెచ్చుకున్నట్టే మన నోటికి వచ్చే మాటలు అంతా ఎంతగా ఉండవు. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చు. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వాళ్ళగా యెషయాలాగా మనం బ్రతుకుదాం. యెషయా కలిగిన దర్శనం మనకు కలుగులాగా మనందరం కూడా ఇక నుండి ప్రతి పాపమును విడిచిపెట్టి మన హృదయాన్ని దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకుందాం. మన వ్యాధి నుండి మనం స్వస్థత పొందాలి. మొదటగా హృదయము మారాలి. హృదయము మారకుంటే జీవితాలు మారవు. మన మనస్సు మారకపోతే మన జీవితాలు మారవు. కాబట్టి ప్రతి వ్యాధి బాధ నుండి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచే దేవుడు. మీకున్న ప్రతి వ్యాధి బాధ, 1 పాపం అనే వ్యాధి, 2 బాధ, దాని నుండి వచ్చే అనేకమైన బాధలు నశించి తిని అంటున్నాడు యేసయ్య. కాబట్టి ప్రియ సహోదరులు అందరూ కూడా దయచేసి ఎవరు కూడా దేవుడి యొక్క వాక్యం ముందు గెలిచి ఉండండి. వాక్యం నుండి ఎవరు తప్పిపోవద్దు. సహోదరులు కూడా చెప్తున్నాను, ఇంతవరకు జీవించిన జీవితాలు వేరు. ఇక నుంచి మీరు దేవుని మందిరంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి? భయము భక్తితో ఉండాలి. బయట జీవించే జీవితంలో కూడా మీరు క్రీస్తుకు మాదిరికరంగా మారాలి. ఎలా ఉండాలి? క్రీస్తుకు మాదిరికరంగా మారు మనసు కలిగి ఉండాలి. మిమ్మల్ని చూసినప్పుడు ఇతను క్రీస్తువాడు, ఏంటి? ఇతను క్రీస్తువాడు, క్రీస్తు అనుచరుడు, క్రీస్తులకు వచ్చిన తర్వాత తన జీవితం పరిపూర్ణంగా మారిపోయినదని నిన్ను బట్టి వేరొకరు సాక్ష్యం చెప్పేవాగా మీరందరూ ఉండాలి. కానీ దేవుడు నామని మీ అందరినీ మనవి చేసుకుంటున్నాను. ఇక్కడ మీలో ఏదైనా అర్థం ఉంటే వాటిని సర్దిద్దుకొని మరలా వచ్చే వారం వరకు కూడా మీరందరూ ఎంతో భయభక్తులు కలిగి దేవుడి సన్నిధికి వచ్చేలాగా ఆ పరిశుద్ధ దేవుడి మీ అందరినీ కాల్చి కాపుదల చేయను గాక. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పెద్దపడిన వాక్యం గురించి మన మధ్యలో సహోదరులు షాలిం గారు ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకపించవలసిందిగా మనం చేస్తున్నాము. అలాగే సహోదరులు లోపలికి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. 4 ప్రార్థనలు ఉన్నవి కనుక దయచేసి లోపలికి రావాలి.